మోడీ గారు దేశవ్యాప్తంగా గత 15 రోజులుగా లక్షల కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా విస్తృతంగా పర్యటిస్తూ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు దేశానికి ఈ యొక్క ప్రాజెక్టును అంకితం చేస్తూ ఉంటే గతంలో ఏనాడు లేని విధంగా ఈ అభివృద్ధి దూసుకుపోతూ ఉంటే జీర్ణించుకోలేక సహించలేక విపక్ష పార్టీలు కాంగ్రెస్ నేతృత్వంలో కొనసాగుతున్నటువంటి కూటమి మోదీజీ గారిని వ్యక్తిగతమైనటువంటి దూషణలకు పాల్పడుతూ వారి యొక్క దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠగా మారుతూ ఉన్నది. మోదీజీ ఒక కుటుంబం లేని వ్యక్తి అని ఎగతాళి చేసే వాళ్లకు ఈరోజు దేశ ప్రజలే సమాధానం చెప్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇవాళ మోదీ గారిని బ్రహ్మరథం పడుతూ మోదీమయంగా దేశమంతా కూడా వ్యాప్తి చెందడము, ఈ అవినీతి బంధుప్రీతి ఈ మైనార్టీ బుజ్జగింపు రాజకీయాల్లో మునిగిపోయినటువంటి కాంగ్రెస్తో సహా విపక్ష నేతలందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వాళ్ళ కుటుంబ రాజకీయాలు వారసత్వ రాజకీయాలు అవినీతిని ఎండగడుతున్నందుకే మోదీకి కుటుంబం లేదంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు. 140 కోట్ల భారతీయులందరూ కూడా మోదీ కుటుంబంగానే భావిస్తూ నరేంద్ర మోడీ గారు సైతం కూడా ఈ దేశమే నా కుటుంబము, ఈ దేశ ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులని చెప్పి వారు పేద వర్గాలకు బలహీన వర్గాలకు బడుగు వర్గాలకు మహిళలకు రైతులకు యువతకు అన్ని రంగాల్లో కూడా పెద్దపీట వేస్తూ ప్రతి పేద వ్యక్తి నా కుటుంబంగా భావించి ఎవరూ లేని వారికి మోదీయే అండగా నిలబడుతూ ఈరోజు మేరా భారత్ మేరా పరివార్ అనేటువంటి భావనతో మోదీ గారు జీవిస్తూ ఉంటే ప్రతి క్షణం కూడా ప్రజలకు సేవ చేసేందుకు తన జీవితం అంతా కూడా అర్పితం చేసి దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది పేదలకు ఇల్లు కట్టిస్తే సొంత ఇల్లు లేనటువంటి ప్రధానమంత్రి మోదీ గారు నా కోసం అంటూ వ్యక్తిగతంగా ఏది కూడా ఆశించకుండా దేశ ప్రజల కలలే నా ఆశయాలు వాటిని నెరవేర్చడం కోసం నిరంతరం కష్టపడతాను, కృషి చేస్తానని రోజుకు 18 గంటలు పైగా పనిచేస్తూ ఉంటే ప్రజలు ముగ్ధులైపోయి వారి అభివృద్ధిలో భాగస్వాములు అవ్వడం, వారు సాధించినటువంటి విజయాలను అసాధ్యమనుకున్న వాటిని సాధ్యం చేసినటువంటి వాటిని ప్రజలు గొప్పగా ఇవాళ భావిస్తూ పేదల పథకాలన్నీ కూడా చివరి వ్యక్తి వరకు దళారీ పాత్ర లేకుండా వాళ్ళ ఖాతాలో చేరడము, ప్రజలు అందుకనే ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనే నినాదంతో వారు కదులుతూ ఉంటే వీళ్లకు కడుపు మంటగా వాళ్ళ విధానాల మీద లేదా పథకాల్లో లొసుకులేదని ఉంటే చేపట్టినటువంటి విజయాలు
వాటి మీద ప్రస్తావించకుండా కొత్త పంతాన్ని ఎత్తుకొని కుటుంబం లేనోడి అని వెక్కిరిస్తున్నటువంటి ఈ యొక్క విపక్షాలకు కాంగ్రెస్ నాయకులకు దేశంలో ప్రతి వ్యక్తి కూడా నేను మోడీ కుటుంబం అని చెప్పి యావత్ భారతదేశం ఇవాళ సమాధానం చెప్తుంది. मैं हूं మోడీ పరివార్. ప్రతి వ్యక్తి ఎక్కడ ఇవాళ బహిరంగంగా వారు నిలదీస్తూ ఉన్నారు. ఈ వంశపారపర రాజకీయాలు కుటుంబ రాజకీయాల్లో మునిగినటువంటి వీళ్లకు ఇది సహజంగా జీర్ణించుకునేటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యం ఏమిటంటే సోనియా గాంధీని కొడుకును ప్రధానమంత్రి చేయడమే వారి యొక్క లక్ష్యం. అంటే ఇవాళ సోనియా గాంధీ కుటుంబం కోసమో నెహ్రూ కుటుంబం కోసమో పనిచేసే కాంగ్రెస్ పార్టీ అయితే కేసీఆర్ గారు తన కొడుకునో బిడ్డనో ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ పార్టీ. అన్ని ప్రాంతీయ పార్టీలు కూడా డిఎంకే కరుణానిధి స్టాలిన్ దయానిధి మారన్, సమాజ్వాదీ పార్టీ ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ లల్లు ప్రసాద్ యాదవ్ ఇవాళ తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి కావాలి తపన. నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లా లేదా ఉమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి కావాలి. ముఫ్తీ మహమ్మద్ సయ్యద్. ఏ పార్టీని చూసినా ఏమున్నది అంటే కాంగ్రెస్తో మొదలుకుంటే ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా వారసత్వ రాజకీయాలు తమ కుటుంబ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని, దానికి వ్యతిరేకంగా ఇవాళ మోదీ గారు పాలిటిక్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్, రాజకీయాలంటే ఇవాళ వారి పనితీరు, అభివృద్ధి ఎజెండా, పేదల సంక్షేమమే ఎజెండాగా వారు రాజకీయాల యొక్క నిర్వచనం మార్చేస్తూ ఉంటే వారు సహించలేక ఈ కుటుంబ పార్టీలకు ఉన్నటువంటి ఎజెండాల్లో కూడా ఫ్యామిలీ ఫస్ట్ పార్టీ, కాంగ్రెస్ నుంచి మొదలుకుంటే ఈ సోకాల్ రీజనల్ పార్టీస్ అన్ని కూడా ఫ్యామిలీ ఫస్ట్ పార్టీలు అయితే మోదీజీ నేషన్ ఫస్ట్గా భావించేటువంటి ఈ దేశమే నాకు ఫస్ట్, సెల్ఫ్ లాస్ట్ అని మీకు మా కుటుంబమే ఫస్ట్, మా కుటుంబమే సెకండ్, మా కుటుంబమే లాస్ట్. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ కుటుంబ పాలనకు పూర్తిగా వ్యతిరేకం. ప్రజాస్వామిక పాలనలో సామర్థ్యం ఉన్నటువంటి యువత, మహిళలు, పేద వర్గాలు రాణించడానికి అవకాశం ఉందని మొత్తం ఈరోజు దేశమంతా కూడా కోడైగొస్తున్నది. ఈ దేశానికి కావాల్సిన అవసరాలు తీర్చే వ్యక్తి మోదీ గారే అని చెప్పి, మేము మోదీ కుటుంబం అని చెప్పి, మోదీ మా కుటుంబ సభ్యులని చెప్పి ఇవాళ వారు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతూ ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనే నినాదంతో ఇవాళ ప్రజలంతా కూడా దేశమంతా కూడా ఏకపక్షంగా మారిపోతూ ఉన్నది. మోదీ మయము ఇటీవల మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ అంటే ప్రజల యొక్క దృష్టి మళ్లించడానికి ఈ అభివృద్ధి ఎజెండా నుంచి, ఈ కుటుంబ వంశపారపర రాజకీయాల నుంచి, ఈ సంతుష్టికరమైన రాజకీయాల నుంచి దారి మళ్లింపే దాంట్లో కుట్రలు కుతంత్రాలు పడుతూ ఏ స్థాయికి వాళ్ళ దిగజారి వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారంటే ఈ విపక్ష కూటమిలో సభ్యులు. కాంగ్రెస్ నోరు మెదటలేదు. ఇది ఒక జాతీయ పార్టీయా, 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీయేనా అని ప్రజలు విస్తుపోతున్నారు. ఇవాళ నిన్నటికి నిన్న ఆ ఇంటి కూటమిలో ప్రధాన భాగస్వామైనటువంటి డిఎంకే నాయకుడు రాజా, రాముడే లేడు, మేము రాముడికి వ్యతిరేకం, రామ జన్మభూమి లేదు, అండ్ మోరోవర్ ఇండియా ఈజ్ నాట్ ఎ నేషన్, ఇట్ ఈస్ సబ్ కాంటినెంట్ అంట. అంటే ఎంత దిగజారే రాజకీయాలు. అంటే ఈ దేశంలో ఉండి ఈ దేశం తిండి తింటూ తల్లిపాలు తాగి
తల్లి రొమ్మును గుద్దే విధంగా ఈ విపక్ష కూటములు వివరిస్తూ ఉంది. ఒక కాంగ్రెస్ నాయకుడు రాజ్యసభలో వారికి ఉన్న సంఖ్యాబలం మేరకు విజయం సాధిస్తే ఆ అసెంబ్లీ ప్రాంగణంలో కాంగ్రెస్ అనుచరులు, ఆ నాయకుడి అనుచరులు, కార్యకర్తలు పాకిస్తాన్ జిందాబాద్ అంటే దాన్ని వాళ్ళు నిలువరించలేకపోతున్నారు. దానిని వక్రీకరించేటువంటి ప్రయత్నాలు చేస్తే మన ఫారెన్సిక్ రిపోర్ట్లో వారి నిజస్వరూపం బట్టబయలైపోయింది. అయినా ఇవాళ సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ నోరు విప్పరు. అంటే వీరికి పాకిస్తాన్ పట్ల అంత మమకారం దేనికి? అంటే ఇండియాను ద్వేషించడమే మీ యొక్క విధానం అయితే కాంగ్రెస్ పార్టీ కనీసం మీరు దాన్ని ఖండించకుండా, విమర్శించకుండా, ఆ వ్యక్తులను చర్యలు తీసుకోకుండా ఎవరి అనుమతితో ఆ ప్రాంగణంలోకి వచ్చినారో దాన్ని నిగ్గుదేయాల్సిన అవసరం లేదని ఈ రకంగా విపక్ష కూటమి పేరు మీద మోదీ గారిని నేరుగా ఎదుర్కోలేక, మోదీ గారి మీద ఉన్న అక్కస్సుతో మోదీ గారి మీద ద్వేషం పెంచుకొని రాముడిని ద్వేషించడం, ఈ దేశాన్ని ద్వేషించడం, అంటే పాకిస్తాన్ పట్ల ఎనలేని ప్రేమ ఒలకపోయడం, రాక్షసుడు రావణాసురుడిని మీరు దైవంగా కీర్తించేటువంటి స్థాయికి దిగజారే స్థితికి ఈ పార్టీలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ జై శ్రీరామ్ నినాదమే దాని పూర్తిగా వ్యతిరేకమని ఈ రకంగా హిందువుల యొక్క మనోభావాలను పూర్తిగా దెబ్బతీసే విధంగా, వాళ్ళ మనసులు గాయపరిచే విధంగా వ్యవహరిస్తున్న పార్టీలకు రాబో పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్తారని నేను తెలియజేస్తూ, మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలను వంచి మోసం చేసి ఎన్నికల్లో గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు 100 రోజుల్లో మా 6 గ్యారెంటీలు అమలు అని చెప్పి హామీ ఇచ్చారు. 100 రోజులు దాదాపుగా పూర్తిగా వస్తుంది. 90 రోజులు పూర్తి అయిపోయింది, 10 రోజులు మిగిలింది. పూర్తిగా ఇవాళ మీరు ఘోరంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ విఫలమైంది. మహాలక్ష్మి పథకం పేరు మీద గృహిణులకు 2500 రూపాయలు అన్నారు, దాన్ని అటకెక్కించేశారు. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అని చెప్పి ఎన్నికల అందరికీ అని చెప్పి ఇప్పుడు కొందరికీ అని చెప్పి షరతులు వర్తిస్తాయి అంటున్నారు. ఓట్లు వేసేటప్పుడు ఈ షరతులు లేవు. 90 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్ ఉంటే 40 లక్షల మందికే ఈరోజు పరిమితం చేయడం. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పిన మీరు ఇప్పుడు ఇల్లు లేని వారికి ఇంటి స్థలము 5 లక్షలు అంటున్నారు. అది ఎంతవరకు అంటే కాగితాల వరకే ఇది పరిమితం. ఉద్యమకారులకు 250 గజాల స్థలం అన్నారు, ఇప్పుడు ఆ ఊసే లేదు. చేయూత పథకం ద్వారా అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులకు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. 3 మాసాలు అయిపోయింది. మరి ఎందుకు ఇవాళ దాటేస్తున్నారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గృహజ్యోతి ద్వారా 200 యూనిట్లకు విద్యుత్ బిల్లు మినాయింపు అని చెప్పిన మీరు ఇప్పుడు 200 దాటితే ఒకటి దాటినా మళ్ళీ మొదటి యూనిట్ నుంచి మళ్ళీ బిల్లు వర్తిస్తుందని చెప్తున్నారు. రైతు భరోసా పేరుతో రైతులను ఏ రకంగా మోసం చేశారు. రైతుల రుణమాఫీ ఊసే లేదు. ఇవాళ 10,000 కాదు 15,000 రూపాయలు కౌలు రైతులు కూడా ఇస్తామని చెప్పి నమ్మించారు. 12,000 వ్యవసాయ కూలీలకు అని మీరు భరోసా కల్పించారు. ఇప్పుడు రైతు భరోసా లేదు, కూలీ భరోసా కూడా లేదు. డిసెంబర్లోనే రైతు బంధు ఇవ్వాల్సింది ఇప్పటివరకు ఇవ్వకుండా రైతులను ఆగమ్య గోచరంగా మరి ఈ రకంగా 6 గ్యారెంటీలను మరి దానికి కావాల్సిన వనరులను, ఆదాయాన్ని ప్రభుత్వం సమకూర్చుకొని అమలు చేయాల్సింది పోయి
నష్టాల ఊబిలో నెట్టబడ్డటువంటి రాష్ట్రాన్ని అన్ని గమనించి కూడా తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను చేసిన మోసాన్ని వాళ్ళు హిమాచల్లో, రాజస్థాన్లో, హిమాచల్లో, కర్ణాటకలో కూడా ప్రజలు ఏ రకంగా ఇవాళ తిరగబడుతున్నారో తెలంగాణ అతీతం కాదు. అందుకనే ఎన్నికల తర్వాత వీరి అసలు రంగు బయటపడబోతున్నది. కాబట్టి ఎన్నికల వరకు ఏదో రకంగా మభ్యపెట్టేటువంటి రోజువారీగా ప్రకటనలు, రేవంత్ రెడ్డి గారు రోజువారీగా హామీలు గుప్పించడం, ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా మంత్రులు వివరిస్తూ ఉన్నారు. ఇవాళ పూర్తిగా బీఆర్ఎస్ బాటలోనే, కేసీఆర్ అడుగుజాడలోనే ఈ కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నది. బీఆర్ఎస్ను ఈ కాంగ్రెస్ పార్టీని వాళ్ళ సంధి కూర్చేదానికి ఇవాళ మజ్లిస్ పార్టీ ఏ రకంగా వివరిస్తుందో ప్రజలు గమనిస్తున్నారు. మోదీ గారిని నేరుగా ఎదుర్కోలేము. తెలంగాణ కూడా ఇవాళ మోదీమయమైపోయింది. 2 రోజుల పర్యటనలో మోదీ గారు కొన్ని వేల కోట్ల రూపాయలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జాతికి అంకితం చేస్తే దాని మీద మరి మాట్లాడకుండా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు లేదా వీళ్ళ కాంగ్రెస్ నాయకులు ఇద్దరు కలిసి ఎదురుదాడి చేస్తున్నారంటే వారికి వణుకు పుడుతూ ఉన్నది. బీజేపీ తెలంగాణలో దూసుకుపోతూ ఉన్నది. 17 పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక సంఖ్యలో బీజేపీ గెలిచే సర్వేలు నిరూపిస్తున్నాయి. ఎక్కడ చూసినా బీజేపీ, ఏ పల్లెల్లో చూసినా ఇవాళ మోదీ 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 అనేటువంటి నినాదం మారుమోగుతుంది. కాబట్టే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు పోటీకి సంసిద్ధంగా లేకున్నా ఏ రకంగా ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళను ఒత్తిడి చేసి బరిలో దింపుతున్నారు తప్పితే వారు 7 పార్లమెంట్ స్థానంలో, పార్లమెంట్ ఎన్నికల్లో గెలవలటువంటి నిశ్చిత అభిప్రాయానికి వచ్చినటువంటి ఈ అభ్యర్థులు మొక్కుబడిగా ఏ రకంగా ఇవాళ కాంగ్రెస్కు చేయుతనివ్వడానికి ఆ చీకటి ఒప్పందాలతో వ్యవహరిస్తున్నారో తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా పార్లమెంటు ఎన్నికల తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగానే రాజకీయపరమైన రూపురేఖలే మారే పరిస్థితి. తెలంగాణలో భవిష్యత్తున్న పార్టీ కేవలం బీజేపీ మాత్రమే అని చెప్పి సర్వత్రా ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఇవాళ భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి విజయ సంకల్ప యాత్రలు కానివ్వండి, మోదీ గారి యొక్క 2 రోజుల పర్యటనలు కానివ్వండి, రేపు మళ్ళీ 12వ తేదీ నాడు అమిత్ షా గారు, మొత్తం తెలంగాణలో బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉంది. మోదీ గారు మయమైపోయింది తెలంగాణ. కాబట్టి కార్యకర్తలను బూత్ స్థాయిలో పటిష్టం చేసి ఓట్ల రూపకంగా ఈ అనుకూలమైనటువంటి వాతావరణం మలుచుకోవడానికి 12వ తేదీ నాడు అమిత్ షా గారు బూత్ స్థాయి అధ్యక్షులతో దాదాపు 25,000 మందితో ఒక ప్రత్యేక సమావేశం. అదే రకంగా ఇవాళ ఏ మీడియా అయితే ఇవాళ బుడ్డ జల్లే ప్రయత్నిస్తూ కొంత మీడియా దానిని కూడా ధీటుగా ఎదుర్కోవడానికి సోషల్ మీడియా వారియర్స్తో మండల స్థాయిలో కనీసం 2 చొప్పున తెలంగాణకు 10 సంవత్సరాల్లోనే 10 లక్షల కోట్ల రూపాయలు నిధులు సమకూర్చి అక్కడ నేషనల్ హైవేస్ కానీ, గ్రామీణ ప్రాంత రోడ్లు కానీ, రైల్వే ప్రాజెక్ట్స్ కానీ, ఎయిర్వేసే కానీ, నిన్న బేగంపేట ఎయిర్పోర్ట్లో క్యారో పేరు మీద ఒక దేశంలో ఎక్కడ లేనటువంటి ఆ యొక్క సంస్థను నెలకొల్పి అబ్బురపరుస్తూ ఉంటే సహించలేకపోతున్నారు. కాబట్టి ఈ అధికార పార్టీ యొక్క అధికార దుర్వినియోగాన్ని, ఈ 2 పార్టీల యొక్క డబ్బు ద్వారా ఎన్నికలు గెలిచేటువంటి ప్రక్రియలో మునిగిపోయినటువంటి ఈ పార్టీని ఎదుర్కోవడానికి ఆ తప్పుడు వార్తలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి వీళ్ళని ఎదుర్కోవడానికి సోషల్ మీడియా వారియర్స్ను కూడా మండలానికి 2 చొప్పున మరి సిద్ధాంత పటిమతో ఉన్నటువంటి వాళ్ళని తయారు చేసి వాళ్లకు అమిత్ షా గారు ఈతబోధ ఏ రకంగా ఈ పార్టీ తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవడానికి, దాంతోపాటు మరి ఈ 17 పార్లమెంటు స్థానాల్లో ఉన్నటువంటి మరి ఎవరైతే బాధ్యులు ఉన్నారో పార్లమెంటు ప్రభారీలు, కన్వీనర్లు, అసెంబ్లీ స్థాయిలో వాళ్ళందరితో కూడా 3 ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఆ రకంగా ప్రజలు మాత్రం మోదీ గారికి అండగా ఉన్నారు. వాతావరణం అనుకూలం ఉంది కాబట్టి
ఒక పోల్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేపట్టాలనో ప్రత్యేకంగా అమిత్ షా గారు దానికోసమే ఒక రోజంతా కూడా ఈ సమావేశాలు నిర్వహించబోతారు. కాబట్టి ఇవాళ కార్యకర్తల్లో పూర్తి విశ్వాసం మోదీ గారి పట్ల తెలంగాణలో అద్భుతాలు బీజేపీ సృష్టించబోతుందనేది. కానీ ఏమాత్రం కూడా దాన్ని మరి జారవిడ్చుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికే ఈ అమిత్ షా పర్యటన దోహదపడుతుందని చెప్పి మేము దాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఏక్నాథ్ షిండే అవుతాడా ఏమవుతాడా ఆ రెండు పార్టీలు వాళ్ళకే తెలుసు. వాళ్ళకు ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి చీకటి ఒప్పందంలో భాగంగా మరి ఎవరికి ఏకైతారో ఎవరికి మేకైతారో రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్పష్టమవుతుంది. రేపు నిలబడేది గెలవగలిగేది తెలంగాణలో బీజేపీ మాత్రమే అనేది మోదీ గారు చూసిన తర్వాత వారు ఏ నివేదిక ప్రజల ముందు పెడుతున్నారో 10 years ఇవాళ మన దేశ ఆర్థిక పరిస్థితి, దేశంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి గట్టెక్కించిన పరిస్థితిని ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. వాస్తవాలు ఇప్పుడు ప్రజలకు చేరుతున్నాయి. కాబట్టి ఈ పార్టీని ఎదుర్కోలేమని కొత్త పొత్తులు ఏ రకంగా వారు బీజేపీ మీద కత్తులు దూస్తూ లోపాయికరంగా అన్ని పార్టీలు ఏ రకంగా పొత్తులు మరి వారు అరువులు చేస్తారో మనం చూసాం. ఎన్నికల వరకు మరి గడీల పాలన అన్నారు, ఈ గడీలు బద్దలు కొట్టాలన్నారు. ఇప్పుడు అందరూ ఆ గడీల్లో ఈరోజు తలదాల్చుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే మోదీ గారిని ఎదుర్కోవాలంటే ఈ గడీల పాలనను లేదా ఈ రాచరిక వ్యవస్థతో చేతులు కలుపుతున్నారంటే తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇంకా షెడ్యూలే రాలేదు. అన్నిటికంటే మేము 9 మందిని ప్రకటించినాం. చాలా ఉన్నాయి. ఎందుకు లేవు? చేరికలు చాలా ఉంటాయి. స్థానాలకు చేరికలకు సంబంధం లేదు. అభ్యర్థులు ప్రకటించిన తర్వాత చేరికలు ఉంటాయి, ప్రకటించబోయే ముందు కూడా చేరికలు ఉంటాయి. కాంగ్రెస్ ఒకటి కూడా ప్రకటించలేదు కదా. మేము 9 ప్రకటించాము. మహబూబ్ నగర్ ఒక్కటి అని మేము 9 ప్రకటించినాము. వాళ్ళు ఏదో రోజుకు పూటకు ఒకటి గాలిలో దీపం లెక్క ఉంటుందా ఉడుతుందా అని చెప్పి ఒకటి వాళ్ళు ప్రకటిస్తారు. చెప్పా కదా, అదే ఎన్నికల ముందు మాట్లాడింది ఏందో ఇప్పుడు జరిగింది ఏందో ప్రజలు చూస్తూ ఉన్నారు. నేనేం జోష్ చెప్పాను. జరగబోయేది ప్రజలే చూస్తారు. నేనేం జోష్ చెప్పు. కేసీఆర్ మాదిరిగా హరీష్ రావు నేను జ్యోతిష్ని కాదు. ఎవరు ఏక్నాథ్ షిండే అవుతారో లేకపోతే ఎవరు ఆ సినిమాలో ఏముంది కదా డైలాగ్ కట్టప్పనా అదేంది బాహుబలి సినిమా ఇవన్నీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బాహుబలిలో ఎవరు ఏ పాత్ర వహిస్తారో ఎవరు షిండేలు అవుతారో మేమేమి జోష్యం చెప్పము. మేము పునాదులను ఇవాళ తెలంగాణలో నిర్మించుకున్నాం. ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంపాక్ట్ ఎట్లుందో గుజరాత్లో చూశారు, ఉత్తరప్రదేశ్లో చూస్తున్నారు, మహారాష్ట్ర చూస్తున్నారు. అది దాని రుచులు వాసనలు తెలంగాణ వరకు వ్యాపించినాయి. కాబట్టి బలమైన పునాదులతో డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో కూడా ఏర్పడబోతుంది. కాలం అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎప్పుడు అనేది అది ప్రజలు నిర్ణయిస్తారు. మరి ఈ మాటలు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? మేము అధికారంలోకి వస్తే సిబిఐ దర్యాప్తు చేసి నిగ్గు తేలుస్తాం, వాళ్ళు బొక్కిందంతా కక్కించి ప్రజలకు పంచిపెడతాం. ఇప్పుడు ఎన్ఎస్డిఏ రిపోర్ట్ రావాలా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డిఎస్ఏ రిపోర్ట్ రావాలా అని ఈ కూని రాగాలే. దాన్నే ప్రజలు ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ చీకటి ఒప్పందాలని చెప్పి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మనం చూసినా కదా మన పాకిస్తాన్లో ఏమైందో, ఎట్లా ఉగ్రవాద శిబిరాలు ఎట్లా ధ్వంసమైనవి. ఇప్పుడు ఈ అవినీతి పరులను ఏమంటారో మీరే ఆ భాష మీరే చెప్పాలి. అవినీతి పరులు కుటుంబానికి పాల్పడింది అంతా కూడా ఎప్పుడైనా జరగవచ్చు.
ఎప్పుడైనా జరగవచ్చు. చెప్పిండి పార్లమెంట్ ఎన్నికల తర్వాత చేస్తాను, ఎప్పుడైనా చేస్తాం, సమయం బట్టి జరుగుతుంది. ఎలక్షన్ ముందు లేదు, వాళ్ళు కొత్తగా ఏం మనకు చెప్తలేను, కొత్త భాష ఏం లేదు, చెప్తూనే ఉన్నాం, జరుగుతూనే ఉన్నాయి. చాలామంది ఇప్పటికీ సగం మంది ఢిల్లీలో మంత్రులు కటకటాల్లో ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వం ఎక్కడుందంటే ఆ జైల్లో ఉంది, ఉప ముఖ్యమంత్రి మొదలుకుంటే మంత్రులు కూడా. కాబట్టి తెలంగాణలో కూడా దొంగలు బయట పడతారు, ఏం తప్పించుకోలేరు ఎక్కువ కాలం. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతిని, కుంభకోణాన్ని పట్టబయలు చేసి దోషులు శిక్షించాల్సి పోయి ఆ దొంగలనే వెనుకేసుకొని మీరు ప్రజలను తప్పుదో పట్టించి ఇంకా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, మీరు పెరడ్లు, ఊరేగింపులు, విహారయాత్రకు పోయినట్టయితే తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు, మీ మాటలు నమ్మి మోసపోవడం. అయితే అన్నీ అయితే ఇప్పుడు ఏదైనా ప్రభుత్వము పార్టీలకు సంబంధం లేని వ్యవహారాలు, దానికి సంస్థలు ఉన్నాయి. ఏ సమయంలో ఏం జరగాలో వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మీ పాత్ర ఎట్లుందో వాళ్ళ పాత్ర అట్లుంటుంది. మీ సమయానికి ఏ వార్తలు రాయాలని ఆ వార్తలు మీరు రాస్తారు, సమయానికి ఏది పేల్చాలని అది పేలుస్తుంటారు. వాళ్ళు కూడా దర్యాప్తు సంస్థలు 3 సంవత్సరాలుగా చూస్తున్నారు. ఎంతమంది 3 సంవత్సరాలుగా జైల్లో పోతున్నారు, చూస్తూనే ఉన్నారు. జైలు పోతున్నారు, బెయిల్ మీద వస్తున్నారు. కొత్తగానా? ఎన్నిసార్లు జైలుకి వచ్చి జైలు నుంచి బయటకు వచ్చిపోతున్నారు. ఎక్కడ ఎన్నికలు ఉన్నాయి? బీహార్లో ఎక్కడైనా ఎన్నికలు? ఎంతమంది జైలుకు వచ్చు? ఢిల్లీలో ఎప్పుడున్నాయి ఎన్నికలు? థ్యాంక్ యూ. అమ్మలు, అక్కలు, సోదరులు, సోదరిమణులు, చాలా సంతోషం. దేశవ్యాప్తంగా కూడా ఓబీసీ సామాజిక సమ్మేళనాలు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు వారు న్యాయం చేయాలని తలంపుతో 10 సంవత్సరాలుగా నిరంతరం వారు కృషి చేస్తూ ఏ రకంగా ఇవాళ దేశాన్ని ప్రపంచంలోనే ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల మెప్పు పొందడమే కాకుండా ప్రపంచ దేశ అధినేతలు కూడా మోదీ గారిని ఇవాళ కొనియాడుతూ ఉన్నారు. ఈ 10 సంవత్సరాల్లో వారు చేసినటువంటి అభివృద్ధి, సాధించినటువంటి అసాధ్యం అనుకున్నటువంటి పనులు సాధించి విజయాలు చేకూర్చి పేదల సంక్షేమాలు కూడా గత ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా ఈ 10 సంవత్సరాల్లో వారు అభివృద్ధి చేశారు. అయినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కొన్ని విపక్షాలు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పనుల మీద లేదా పథకాలలో ఉన్నటువంటి ఏదైనా లొసుగులున్నా, లోపాలున్నా వాటి మీద కాకుండా వారు తీసుకున్నటువంటి ఒక చరిత్రాత్మకమైన నిర్ణయాలు వాటి మీద కూడా ప్రస్తావన లేకుండా నరేంద్ర మోడీ గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ, విమర్శిస్తూ, వారి కులాన్ని కూడా ఆపాదిస్తూ, కులం పేరు మీద హేళన చేస్తూ ఏ రకంగా ఇవాళ విపక్షాలు వారు విమర్శలు చేస్తున్నారో, మొత్తం ఇవాళ పేద వర్గాలందరూ కూడా, ముఖ్యంగా సమాజంలో వెనుకబడ్డ వర్గాలు, ఒక వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయితే వారు గొప్పగా ఒక ప్రజా రంజకమైన పాలన అందిస్తూ ప్రజల మన్నలను చూరగొంటూ ఉంటే సహించలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈ దేశం ఏదో మా సొత్తు, దీన్ని పాలించే హక్కు మాకే ఉంది, జన్మ హక్కు, నెహ్రూ, ఇందిరాగాంధీ,
రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాత్రమే పాలించాలి. ఏదో ఒక ఛాయ్ అమ్ముకున్న వ్యక్తి, ఒక పేద కుటుంబంలో పుట్టి పేదరికం అనుభవించిన వ్యక్తి, ఆ పేదల కష్టాలేంటో తెలిసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు చిన్నప్పుడు తన తల్లి వారి కుటుంబాన్ని పోషించడానికి పొరుగు ఇళ్లలో పనిచేసి నరేంద్ర మోడీ గారిని పెద్దవాడిని చేసింది. ఇదే నరేంద్ర మోడీ గారు చదువు కోసము, ఉన్నత చదువులు చదవాలని వారు కోరుకొని ఆ రకంగా చదువుల కోసం కూడా రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మిన వ్యక్తి. అంత పేదరికంలో ఉన్న వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయినాడంటే వారు చేసిన కృషి, సేవలు. 3 పర్యాయాలు గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 13 సంవత్సరాలు. ఇప్పుడు 10 సంవత్సరాలుగా దేశానికి ప్రధానమంత్రి మీరందరూ చూస్తూ ఉన్నారు. అంటే 23 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ గుజరాత్ని ఇవాళ దేశంలోనే అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా, గుజరాత్ మోడల్ అని చెప్పుకునే రీతిలో ఒక ఛాయ్ అమ్ముకున్న వ్యక్తి ఆ రాష్ట్రాన్ని తీర్చిదిద్దితే ఇవాళ భారతదేశాన్ని కూడా ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రపంచం గర్వపడే రీతిలో ఎక్కడో ఉన్నటువంటి భారతదేశం ఇవాళ అన్ని దేశాల అధినేతలు చర్చించే స్థాయికి, అంటే 23 సంవత్సరాల్లో కూడా వారి మీద చిన్నపాటి ఒక మచ్చ లేకుండా, మరక లేకుండా, అవినీతి ఆరోపణ లేకుండా, ఇది సాధ్యమా ఈ భూప్రపంచంలో అంటే ఇవాళ సాధించి నిరూపించిన వ్యక్తి ఇవాళ నరేంద్ర మోడీ గారు. కాబట్టి దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, దళితులు, మహిళలు, రైతులు, యువకులు అందరూ కూడా ఇవాళ గర్వపడతా ఉంటే మీకు ఈ కాంగ్రెస్ కానీ మిగతా ఈ పార్టీలు మీరు ఏదైనా ఉంటే వేలెత్తి చూపండి. చిన్నపాటి అవినీతి ఎక్కడన్నా ఉన్నట్టయితే దానికి లేదు, ఇవాళ దాని మీద మాట్లాడడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఏ పేద వర్గాలు అయితే ఇవాళ మరి కనీస అభివృద్ధికి నోచుకోకుండా, ఏ పథకాలు కూడా వారికి దరిదాపుల్లో రాకుండా, దళారీ వ్యవస్థలు లంచం ఇస్తే కానీ, చేయి తడిపితే కానీ రేషన్ కార్డు కూడా పుట్టనటువంటి పరిస్థితిలో మోదీ గారు వారు ప్రధానమంత్రి కాగానే ఈ పేదవాళ్ళకి ఎందుకు బ్యాంకు ఖాతాలు ఉండకూడదు, ఈ బ్యాంకులన్నీ కూడా ఎందుకు పెద్దవాళ్ళకే, ధనవంతులకే, సంపన్నులకే, పట్టణాల్లో ఉండేటువంటి బహుళ అంతస్తుల భవనాలు ఉండే వారికి మాత్రం ఎందుకు పరిమితం కావాలి? వెంటనే ఆదేశాలు ఇచ్చి పేదవాళ్ళు బ్యాంకు ఖాతాలు తెరవాలంటే బ్యాంక్ అధికారులు మన ముంగిట్లో వాలి ఏ రకంగా ఖాతాలు తెరిపించారో బహుశా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా బ్యాంక్ ఖాతాలు ఉన్నాయమ్మా. 52 కోట్ల మంది కొత్తగా బ్యాంక్ ఖాతాలు మోదీ గారు తెరిపించారు. ఇదే కాంగ్రెస్ ప్రబుద్ధులు ఆనాడు అన్నారు ఈ బ్యాంక్ ఖాతాలు తెరిస్తే వాళ్ళకి ఏం జరుగుతుంది, ఇదంతా కూడా ఏదో డ్రామా చేస్తున్న మోదీ గారు అన్నారు. బ్యాంక్ ఖాతాలు తెరిస్తే ఈ 10 సంవత్సరాల్లో పేదవాళ్ళకు సంబంధించిన ఆర్థిక సహాయము, పెన్షన్లైనా, ఇవాళ స్కూల్ పిల్లల యొక్క ఫీజులైనా రియంబర్స్మెంటు, లేదా రైతులకు సంబంధించిన ఆర్థిక సహాయమైనా ఏ రూపాయినా ఇవాళ ఢిల్లీ నుంచి పేదవాళ్ళకు పంపిస్తే నేరుగా వాళ్ళ బ్యాంకు ఖాతాలకు చేరుతుంది. మధ్యలో దళారీ వ్యవస్థ లేదు, లంచం లేదు, పడిగాపులు కాసలేదు. పంచాయతీ ఆఫీసులో, మండల ఆఫీసులో, మున్సిపల్ ఆఫీసులో పోయి పెన్షన్ కోసమో ఇవాళ చెయ్యి జాపే పరిస్థితి లేదు. 31 లక్షల కోట్ల రూపాయలు ఈ 10 సంవత్సరాల్లో పేదల బ్యాంక్ ఖాతాలకు పంపించినటువంటి మహానుభావుడు, 1 రూపాయి కోత లేకుండా అది నరేంద్ర మోడీ. అది వారి పనితీరు. ఒక ఛాయ్ అమ్ముకున్న వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయితే పేదవాళ్ళ కోసం ఏ రకంగా పరితపిస్తూ ఉన్నాడు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నాడు, కాంగ్రెస్ జమానా. ఆనాడు राजीव गांधी स्वयं చెప్పాడు मैं दिल्ली से 100 रुपए गरीब के हित के लिए मैं भेजाता हूं, सिर्फ और सिर्फ 15 रुपए गरीब के खाते में जाता जेब में, बाकी 85 रुपए दलारी बीच में खाता था. 100 రూపాయలు ఢిల్లీ నుంచి పేదవాళ్ళకి పంపిస్తే 85 రూపాయలు మధ్యలో ఆ దళారులు కాజేసి 15 రూపాయలు మన చేతికి అందిస్తుండే.
మొన్న కూడా చూశారు మీరు. దళిత బంధు అంటే దళితులకు వచ్చింది ఎంతనో, వాళ్ళ జేబులు నిండింది ఎంతనో. నేను చెప్పలే, ముఖ్యమంత్రి చెప్పాడు. ఏమని? 3 లక్షలు ఇస్తే కానీ దళిత బంధు రాదు, ఎమ్మెల్యేలే కాజేసారని. ఇది వాళ్ళ జమానా. కాంగ్రెస్ ఏమో రూపాయికి 85 పైసలు తింటే, మొన్న బీఆర్ఎస్ వాళ్ళు రూపాయికి 30 పైసలు తిన్నట్టు. ఇవాళ నరేంద్ర మోడీ గారు అంటే జీరో టాలరెన్స్ కరప్షన్ మీద. నేను తిననివ్వను. ఇది నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం. వారు ప్రధానమంత్రి కాగానే ఎర్రకోట మీద నుంచి ఉపన్యాసం ఇస్తూ ఈ దేశంలో మహిళలు, ముఖ్యంగా ఈ 70 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఆనాడు మొత్తం సమాజం సిగ్గుతో తల వంచుకోవాలి. మహిళలు తమ కాళ్ళ కృత్యాలు తీర్చుకోవడానికి చెంబు పట్టుకొని పోయే సంస్కృతి ఎక్కడో బహిర్భూమిలో రైలు పట్టాల పంటి, రోడ్ల పంటి, అర్ధరాత్రి, అపరాత్రి, అర్ధమరాత్రి సిగ్గుతో తల వంచుకొని రైళ్ళు వస్తూ ఉంటే పోతూ ఉంటే, బస్సులు వస్తూ ఉంటే పోస్తూ ఉంటే మహిళలను కూర్చోడు లేచిడు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి మీ కాంగ్రెస్ జమానాలో. కనీసం మహిళలకు మరుగుదొడ్లు నిర్మించకపోతే ఎర్రకోట నుంచి స్వచ్ఛ భారత్ పేరు మీద ఈ దేశంలో ఏ ఇంట్లో కూడా మరుగుదొడ్డు లేకుండా ఉండకూడదు. అది ఏ పల్లెల్లో, పట్టణాల్లో, మారుమూల గ్రామాల్లో అంటే దానికి 15,000 రూపాయలు ఢిల్లీ నుంచి పంపిస్తే ఇవాళ దేశంలో ఎక్కడ కూడా ఏ పల్లెల్లో, పట్టణాల్లో, మారుమూల పల్లెలు కూడా, వాడలు కూడా మరుగుదొడ్డు లేని ఇల్లు లేవు. మహిళలు ఇవాళ గర్వపడుతున్నారు. ఇవాళ ఏదో ఇవాళ కిలోమీటర్ల పొడవులు పోయే దుస్థితి పోయింది, అర్ధరాత్రి పోయే పరిస్థితి పోయింది. అందుకని ఇవాళ మహిళలు అంటూ ఉన్నారు, ఇవాళ ఇవన్నీ మాకు మరుగుదొడ్లు కావు, బాత్రూమ్లు కాదు, మా ఆత్మ గౌరవ నిలయాలు. ఇజ్జత్ గర్ హమారా ఇజ్జత్ బచాయో గర్ అంటున్నారు. ఇది మోదీ గారు 12 కోట్ల మందికి ఈ యొక్క టాయిలెట్లు కట్టించినారు. నరేంద్ర మోడీ గారు ఇంకొక మాట చెప్పారు. నేను చిన్నప్పుడు మా తల్లి వంట చేస్తున్నప్పుడు వంటింట్లో చెక్కపొట్టుతో చేసే వంట, బొగ్గుల పొయ్యి, కట్టెల పొయ్యి, మా తల్లి ఊదరగొట్టిన ద్వారా ఆ పొయ్యింట్లో ఊదుతూ ఉంటే ఆ పొగ ముసుగులో నా తల్లి కళ్ళలో నీళ్లు చూస్తూ ఉంటుంది వంట చేసేటప్పుడు. ఈ బాధ ఏ తల్లికి చెల్లికి దేశంలో రాకూడదు. వంటింట్లో నా మహిళలు బాధపడకూడదని చెప్పి ఉజ్వల గ్యాస్ పేరు మీద వీళ్ళందరూ కూడా ఇవాళ గ్యాస్ బండలు 12 కోట్ల మందికి ఇవాళ ఉచితంగా పంపిణీ చేస్తానంటే ఇది నరేంద్ర మోడీ గారు. అంతకుముందు గ్యాస్ రావాలి మనకి ఇంటికే అంటే ఎవరో బంగ్లాలో ఉన్న వరకు ఎంపీ సిఫార్సు చేస్తే కానీ గ్యాస్ వచ్చేది కాదు. ఎంపీల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ లంచం ఇచ్చి గ్యాసు ఆ పరిస్థితి ఇవాళ గట్టెక్కించింది. ఇవాళ 23 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఉంటే సొంత ఇల్లు లేకుండా ఇవాళ ఇది సాధ్యమా? ఇవాళ చిన్న కార్పొరేటర్ అయితేనే, కౌన్సిలర్ అయితేనే బంగళాలు, అంతేనా? అటువంటి ప్రధానమంత్రి తన తల్లిని ఒక చిన్న గదిలో వారు నివసించేది. ఇప్పుడు ప్రధానమంత్రికి ఇల్లు కూడా లేదు మోదీ గారికి. నమ్ముతారా? అటువంటి ప్రధానమంత్రి 4 కోట్ల మందికి ఈ 10 సంవత్సరాల్లో పక్కా ఇల్లు కట్టించి ఇల్లు లేని పేదలను ఆదుకున్నటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ. వాళ్ళ ఇక మనకు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి మీనమేషాలు లెక్కబట్టి ఇక మన మరాఠీ మాటల గాడితో మీరందరూ కడుపు నింపేది. డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, 2 విశాలమైన గదులతో ఇల్లు కట్టిస్తాను. ఈ పిచ్చుక గుడిలో ఇళ్ళలో ఎట్లుంటారు మీరు? ఈ దరిద్రమైనటువంటి ఇల్లు కాదు. అల్లుడు ఇంటికి వస్తే అత్త బయట వండుకోవాలి అరుగు మీద, ఆ దుస్థితి కాదు. నేను వచ్చాను కాబట్టి డబుల్ బెడ్రూమ్. మీరు నమ్మినారు పాపం అందరూ. ఈ అంబర్పేటలో ఎక్కడ పడితే అక్కడ డబుల్ బెడ్రూమ్ వస్తాయి. గుద్దో అని కారు మీద గుద్దిరు, కారు సొట్టపోయింది కానీ మీకు ఇల్లు వచ్చే పాపం లేదు. పోయిందా? ఓ సినిమా ఉంది, అది జంధ్యాల సినిమా, ఆహానా పెళ్ళి అంట. మన హాస్య నటుడు కోట శ్రీనివాసరావు హాస్యం బాగా పండిస్తాడు. మన పార్టీలో ఉండే పాపం ఓ ఇంట్లో కూర్చొని ఆ దూలానికి కోడిని ఏలాడదీసి మంచిగా కింద ఇస్తరాకు వేసుకొని బాగా ఆ కోడిని కోసి రెక్కలిడిసి మంచిగా దంచి
మసాలా గసాలా వేసి దంచి ఉడకబెట్టి తిని దాన్ని తిన్నట్టుగా కింద కూర్చొని లొట్టలు వేసుకొని చప్పరిచ్చేటట్టు. ఆ కోడి చచ్చింది లేదు, తిన్నది లేదు, వచ్చింది లేదు. మీకు కూడా ఇల్లు కట్టిస్తానని చెప్పి మీకు ఆ తీర్థయాత్రలు పెట్టి బస్సులు పెట్టి చూపిస్తే హైదరాబాద్ పోయి ఆ కేసీఆర్ ఊళ్ళో మాకు కూడా వస్తాయని చెప్పి మీరు ఓట్లు వేస్తా పోయినారు. ఇవాళ నేను ఉత్తరప్రదేశ్లో రాజ్యసభ సభ్యుని, యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి 6 సంవత్సరాల్లో 55 లక్షల మందికి పక్కా ఇల్లు కట్టించి వాళ్ళ చేతకు ఇచ్చినాడు. ఇక్కడ 2 లక్షలు కూడా కాదు, 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిందని ఇండ్లు వస్తాయి అంటే ఇక మీరు ఊరించి ఉసూరు అనిపించినారు. 55 లక్షల మందికి 4 కోట్ల మంది అంటే మరి కుల సంఘాల నాయకులు ఉన్నారు. తెలంగాణ జనాభానే 4 కోట్లు అంటే 1 కోటి ఇండ్లు ఉంటాయి. అంటే 4 కోట్లు కట్టినట్టు ఇటువంటి తెలంగాణ 4 కట్టిండనమాట. ఆస్ట్రేలియా జనాభా ఎంత ఉందో ఆ 6 రేట్లు కొత్తగా కట్టిన ఇల్లు లెక్క చూస్తే ఎట్లా సాధ్యమైందంటే మళ్ళీ 1 రూపాయి అవినీతి లేదు, లంచం లేదు, పేదవాళ్లకు దక్కిన ఇల్లు అవి. ఆ ఇల్లు కట్టించడమే కాదు, ఆ ఇంట్లో నల్లాధార నీళ్లు 11 కోట్ల మందికి. ఇంతకుముందు ఊళ్ళల్లో ఆ బాయిల దగ్గర కుండలు ఎత్తుకుపోయి బిందెలు ఎత్తుకుపోయి నీళ్ళు తెచ్చేది. ఇప్పుడు నేరుగా ఇంట్లో నల్ల 11 కోట్ల మందికి. ఇంట్లో కరెంటు, ఉపాధి లేకపోతే ముద్ర పేరు మీద లోన్లు 70% మహిళల పేరు మీద. ఎవరు మీ లోను ఇవ్వాలంటే ఎవరు నాకు మరి ఈ యొక్క పూచి అంటే నరేంద్ర మోడీ గారు ఈ ఎవ్వరు దిక్కులేని వాళ్ళకు నేనే దిక్కు అని ఆయన పూచి మీద మీ అందరికీ కూడా బ్యాంకులో ఇవాళ లోన్లు ఇస్తున్నారు ముద్రా పేరు మీద. అంటే ఇది నరేంద్ర మోడీ పేరు. ఇవాళ వీధి వ్యాపారులు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, పండ్లు అమ్ముకునే వాళ్ళు, మన మాయారోగం కరోనా వచ్చినప్పుడు అందరి కొలువు ఉపాధి పోతే పిఎం స్వనిధి పేరు మీద వీధి వ్యాపారులకు, స్ట్రీట్ వెండర్స్కు 74 లక్షల మందికి బ్యాంకుల ద్వారా లోన్ ఇప్పించారు. నేను అనుకుంటే ఇక్కడ అంబర్పేటలో కూడా కూరగాయలు గిరాలు అమ్ముతారు, ఇప్పుడు ఇచ్చినారు. అంతకుముందు కాబూలీ వాళ్ళ లెక్క వడ్డీ ఎంత భిక్షపతి ఎంత ఇస్తారు పొద్దున, ఏం శివరాజ్ పొద్దున 500 600 ఇవ్వాలి, రాత్రి కానీ 1000 రూపాయలు వస్తుంది, అంతేనా? రమేష్కి బాగా అలవాటు ఉంది, 1000 ఇచ్చి 1100 వసూలు చేస్తుంటివా? అట్లా ఎంత వడ్డీ పడుతుంది? ఇవాళ 10,000 20,000 50,000 మూడో వంతు. ఇప్పుడు రేపు 1,00,000 రూపాయలు కూడా ఇవ్వబోతున్నాడు. అంటే ఎవరికి దిక్కులేని వాళ్ళకు మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి చిన్న చిన్న విషయాలు ఏంది ఆలోచన చేస్తుంటే పేదరికం అంటే అనుభవించిన వ్యక్తి కాబట్టి ఇన్ని చేస్తూ ఉంటే 370 ఆర్టికల్ రద్దు, కాశ్మీర్ మరి భారతదేశంలో అంతర్భాగమని, మహిళలకు, ముస్లిం మహిళలకు విడాకుల చట్టం, తలాక్ అని వాళ్ళకు కూడా సామాజిక భద్రత కల్పించడానికి ఆ చట్టాన్ని రద్దు చేసి వారికి కూడా అనుకూలంగా చట్టం తీసుకొచ్చి, మహిళలకు చట్టసభలో ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలి, 33% రిజర్వేషన్లు బిల్లు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా గతంలో లేవా డిమాండ్లు అంటే ఉన్నాయి, కాంగ్రెస్ చేయలేదు. సోనియా గాంధీ మహిళా పార్టీ అధ్యక్షురాలు, వాళ్ళ ప్రభుత్వం ఉంది, బిల్లు పెట్టినారు పార్లమెంట్లో, మళ్ళీ వాళ్ళు ఎవడో కొట్టినారు. అంటే మహిళలు ఎవరు ఎదగకూడదు, ఎమ్మెల్యేలు కావద్దు, మేమే సామ్రాజ్యం. అటువంటిది వాళ్ళ మహిళలకు పెద్దన్నగా 33% రిజర్వేషన్లు. అదే రకంగా రాముడు జన్మించినటువంటి రామజన్మభూమి అయోధ్యలో 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఒక భవ్యమైన దివ్యమైన రామమందిర నిర్మాణం అయిందంటే అది మోదీ గారి హయాంలోనే ఇవాళ అందరి కళలు ఇవాళ సాకారం చేసింది. ఇది అసాధ్యం అన్నటువంటివి సాధ్యం చేసినవాడు. ఎట్లా అయిందంటే ఒక పేదవాడు ప్రధానమంత్రి అయితే ఎట్లా అవుతాడు? ప్రపంచంలో మీ అధికారంలో మీరు హయాంలో ఉన్నప్పుడు భారతదేశం 11వ స్థానం ఆర్థికంగా, ఇవాళ 5వ స్థానానికి 10 సంవత్సరాలు తీసుకొచ్చిందంటే 3వసారి మళ్ళీ ముచ్చటగా మీరు గెలిపిస్తే ఈ భారతదేశాన్ని 3వ ఆర్థిక దేశంగా ప్రపంచంలోనే తీసుకెళ్లేదానికి ఇది మోడీ గ్యారంటీ. వాళ్ళ కుల వృత్తుల మీద ఆధారపడి జీవించే పేద వర్గాలు, కమ్మరి, కొమ్మరి, వడ్రంకి, చాకలి, బోయ, మంగలి, నాయి, వీళ్ళందరూ కూడా ఇవాళ ఆ వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఇవాళ మొత్తం ఆ వృత్తులన్నీ విచ్ఛిన్నమైపోయినాయి. అసలు ఈ వర్గాలు లేని ఊరు లేదు, పల్లె లేదు, వాడ లేదు. అటువంటిది ఇవాళ
కూలీలుగా మారిపోతున్నారని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి విశ్వకర్మ పెట్టి వాళ్ళకందరికీ కూడా ఈ వృత్తిలో ఉండే వాళ్ళకు నైపుణ్యత శిక్షణ కొత్తగా ఉన్నటువంటి ప్రస్తుతం మార్కెట్లో 15 రోజులు శిక్షణ స్టైఫండ్ 500 రూపాయలు రోజు శిక్షణ తర్వాత 15,000 రూపాయలు కొత్త టూల్ కిట్టు మంగళ వాళ్ళకి కొత్తగా ఆ మిషన్తో ఉండేటువంటి టూల్ కిట్టు చాకలి వాళ్ళకు ఎయిర్ డ్రైయర్సు వాషింగ్ మిషన్సు ఈ రకంగా 3 లక్షల రూపాయలు లోను నామమాత్రం వడ్డీతో ఎవరి కోసం అంటే ఈ వర్గాలు సమాజంలో 50% బడుగు వర్గాలు బలహీన వర్గాలు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఏ మత్స్యకారులైతే సముద్ర తీరాన చెరువుల పంటి ఇవాళ చేపల వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారో వాళ్ళకు 20,000 కోట్ల బడ్జెట్ పెట్టి వారు ఏది కొనుగోలు చేసినా 50% సబ్సిడీ ఇవ్వాలి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఈ రకంగా మోదీ గారు పేదవాళ్ళ కోసం పనిచేస్తుంటే ఇంకా అభివృద్ధి విషయంలో చెప్పాల్సిన అవసరం లేదు రోడ్లు రైల్వేలు ఎయిర్పోర్ట్లు ఇవన్నీ కూడా మొత్తం కాంగ్రెస్ హయాంలో 2,500 కిలోమీటర్ల రోడ్లు వేస్తే మన తెలంగాణలో ఈ 10 సంవత్సరాల్లోనే అదనంగా 2,500 కిలోమీటర్ల రోడ్లు వేసి 5,000 కిలోమీటర్లు ఆ రకంగా ఇవాళ నేషనల్ హైవేసు రైల్వే ప్రాజెక్ట్సు ఎయిర్పోర్ట్లు పిల్లలు చదువుకోవడానికి ఇవాళ ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలంటే చదువు కొనుక్కోవాలనే పరిస్థితి ఇవాళ బడికి పిల్లలను పంపించాలంటే ఇల్లు గుల్లైపోతున్నది ప్రైవేటు పాఠశాలలో ఫీజులు కట్టలేక అటువంటి నరేంద్ర మోడీ గారు మన బీసీ బిడ్డలు చదువుకోవాలంటప్పుడు కేంద్రీయ విద్యాలయము నవోదయ పాఠశాల సైనిక్ స్కూలు న్యాయ విశ్వవిద్యాలయంలో 27% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తే ప్రతి సంవత్సరం 4 నుంచి 5 లక్షల మందికి బీసీలకు ఇవాళ చదువుకునే అవకాశం మోదీ గారు కల్పించి మీకు ఎందుకు మనసు రాలేదు గతంలో ఈ కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు రాలేదంటే వాళ్ళకు బీసీలు అవసరం లేకుండా ఇవాళ మెడిసిన్ ఎంబీబీఎస్ డాక్టర్లు చదవాలంటే ఆల్ ఇండియా లెవెల్లో అందులో కూడా మొదటిసారి 27% రిజర్వేషన్లు ఇస్తే వాళ్ళు ఎంబీబీఎస్ ఎండి 5,500 మంది 2 సంవత్సరాల క్రితం ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ మెడికల్ కాలేజీలు పెంచి సీట్లు పెంచితే ఇవాళ 1,00,000 ఎంబీబీఎస్ సీట్లు 1,27% అంటే 27,000 మంది ప్రతి ఏటా మన డాక్టర్లు ఇవాళ ఒక బిడ్డ డాక్టర్ అయితే వాళ్ళ కుటుంబం ఏ రకంగా వాళ్ళ జీవన సరళి మారిపోతుంది మీరు ఆలోచన సైనిక్ స్కూల్స్లో బీసీ ఒక బిడ్డ చదువుకుంటే బయటికి వస్తే ఒక క్యాప్టెనో జనరల్గానో మిలిటరీలోనో ఇది ఏనాడు కూడా కాంగ్రెస్కు వాళ్ళకు మనసు లేదు వాళ్ళకు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు అంటే కేవలం ఓట్లు మాత్రం వేసాం ఎన్నికల సమయంలో వాళ్ళకు డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు యంత్రాలుగా మార్చేశారు కానీ వాళ్ళ మానవత హృదయంతో మోదీ గారు ఇన్ని చేస్తూ ఉంటే మోడీ గారిని విమర్శించడం దేనికంటే మోడీ కులం మీద ఈయన అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గం ఈయన దేశానికి ఎట్లా ఛాయ్ బేజినా జితనా ఆసానీ హై దేశ్ చలానా అవుతున్న ఆసానీ నయ్యి అని ఎగతాళి చేసినారు ఛాయ్ అమ్ముకున్నంత మాత్రాన దేశాన్ని నడిపేయమంటే ఛాయ్ అమ్ముకోవడమా అన్నారు ఆ ఛాయ్ అమ్ముకున్న వాళ్ళ దేశాన్ని ప్రపంచంలో 5వ స్థానంలో తీసుకొచ్చి మీరు చూసారు కరోనాలో ఆ కష్టకాలంలో మీరు పడ్డ బాధలు ప్రైవేట్ ఆసుపత్రులు పోతే ఇల్లు అమ్ముకోవాలి ఆస్తులు అమ్ముకోవాలి లేకపోతే గాంధీ హాస్పిటల్ శవమై రావాలి అటువంటి పరిస్థితుల్లో ఒక సంవత్సరంలోనే ఒక గొప్ప వ్యాక్సిన్ మన దేశ శాస్త్రజ్ఞులు తయారు చేయించి 1 కాదు 2 ప్రపంచం ఎక్కడ లేదు ఉచితంగా అందరికీ ఒకసారి కాదు ఎన్నిసార్లు 2, 3 సార్లు అమెరికాలో ఒకసారి వ్యాక్సిన్ తీసుకుంటే 8,000 రూపాయలు అటువంటిది ప్రపంచం అమెరికాలో లేదు ఇంగ్లాండ్లో లేదు మన దేశంలో మోదీ గారు అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చారు ఇదే ఈ రాహుల్ బాబా మీరు చూస్తుంటారు రోజు పేపర్లు చూస్తుంటారు టీవీలలో ఆయన రాహుల్ బాబానా రాహులా మరి నాయకుడా మరి ఏందో తెలియదు ఆయన ఏమన్నాడు ये जो वैक्सीन बना ये मोदी वैक्सीन है वो कोई लेना नहीं वो అన్నాడు वो काम करेगा नहीं चलेगा नहीं वैक्सीन लिए అన్నాడు అంతకంటే ముందుగానే పోయి దొంగచాటున 3 సార్లు తీసుకున్నాడు ఒకసారి కాదు 3 సార్లు తీసుకున్నాడు వాళ్ళ బతికి బట్ట కట్టినంటే ఆ వ్యాక్సిన్ వల్లనే వాళ్ళ కాశ్మీర్లో పోయి అన్నా చెల్లెలు ఆ బర్ఫ్ గడ్డలతో ఆడుకుంటున్నారు ఎవరి పుణ్యాన మోదీ గారు 370 ఆర్టికల్ రద్దు చేయకపోతే ఎన్నడైనా మీ జీవితంలో మీ కాంగ్రెస్ హయాంలో పోయి మీరు కాశ్మీర్లో ఆడుకున్నారా శ్రీనగర్లో పోయినారా లాల్ చౌక్ దగ్గర పోయి అన్నదమ్ములు మన సర్దా చేస్తున్నారు మంచిగా ఎన్నడైనా మీ జీవిత కాలంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు
పోయి జెండా ఎగరేసిరా? ఇవాళ నరేంద్ర మోడీ పుణ్యమా అని చెప్పి 370 ఆర్టికల్ రద్దయితే ఇవాళ మీరు అంత స్వేచ్ఛగా ఇవాళ బతకగలుగుతూ తిరగలుగుతున్నారు అక్కడ కాశ్మీర్లో. ఇది మోదీ గారు. ఒక ఆయన అంటాడు, మోదీ ఆమె అన్నది సోనియా గాంధీ మౌత్ కా సౌదాగర్ అని. నీచే అంటారు ఒకడు, విష సర్ప అంటారు ఆయనను. ఇవన్నీ కూడా ఎందుకు మిగుతున్నాడంటే పేదల కోసం, పేదల కోసం. కాబట్టి ఎన్ని తిట్లు తిన్నా పడుతున్నాడు. ఇక నిన్న మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఆయన ఈ కాంగ్రెస్ ఆ విపక్షాలన్నీ ఒక కూటమి ఏర్పాటు చేసుకుని ఎవరినంతా ప్రజలంతా ఓడిస్తే దిక్కులేక అందరు కలిసి ఒక దుకాణం పెట్టుకొని విపక్ష కూటమని ఇండియాని పెట్టి మోదీ గారి కుటుంబమే లేదు, ఆయన ఏం మాట్లాడతాడు అంటున్నాడు ఒక ఆయన. అయ్యా, మోడీ గారు ఈ దేశమే నా కుటుంబం అని భావిస్తున్నాడు. ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా నా సోదరులు, సోదరిమణులు, అక్కలు, చెల్లెలు, అమ్మలు, అందరికీ నేను ఆ కుటుంబమే నా కుటుంబం అంటున్నాడు. కానీ మీరు కేసీఆర్ ఏమంటాడు, ఇవాళ నా కుటుంబమే మొత్తం రాష్ట్రం. కేసీఆర్ ఎవరి కోసం పనిచేస్తున్నాడు, టీఆర్ఎస్ ఎవరి కోసం పనిచేస్తున్నాడంటే కేసీఆర్ కోసం, కవితారావు కోసం, హరీష్ రావు కోసం, లేదా సంతోష్రావు కోసం ఈ పార్టీ. కాంగ్రెస్ ఎవరి కోసం అంటే ఈ కుటుంబ పార్టీలు, అదే మళ్ళీ రాహుల్ గాంధీ కోసం, ప్రియాంక గాంధీ కోసం. కానీ నరేంద్ర మోడీ ఎవరి కోసం అంటే మీరు మీ పార్టీలు మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తూ ఉంటే టీఆర్ఎస్ మీ బిడ్డల భవిష్యత్తు కోసం, కాంగ్రెస్ మీ బిడ్డల భవిష్యత్తు కోసం అయితే నరేంద్ర మోడీ గారు ఇవాళ మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తున్న వ్యక్తి ఇవాళ నరేంద్ర మోడీ. ఆయన కోసం కాదు, ఇవాళ ఆయన సోదరులు ఇవాళ ఒక ఆయన రేషన్ షాప్ నడుపుతుండే, ఇవాళ ప్రధానమంత్రి తమ్ముడు రేషన్ షాపు, ఒక ఆయన క్లర్కు, ఒక ఆయన వృద్ధాశ్రమంలో 50 మందితో ఉంటున్నాడు. ఇది మీ ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇది సాధ్యమా అంటే? కాబట్టి ఇవాళ దేశమే నా కుటుంబం అని చెప్పి ఈ దేశ ప్రజలు కూడా నా కుటుంబ సభ్యులని చెప్పి దేశ ప్రజలు మోదీ గారు మా కుటుంబం అని చెప్పి భావిస్తున్నారు. కానీ మీరు ఓర్వలేక, సహించలేక ఈ విమర్శలు చేస్తూ ఉంటే ప్రజలు తిరగబడుతున్నారు. ఖచ్చితంగా మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం. ఎవరైతే మాకు మేలు చేస్తున్నారో వారే కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎవరైతే దోపిడీ చేసి దోచుకున్నారో, తెలంగాణను, దేశాన్ని దోచుకున్నారో వాళ్లకు మాకు అవసరం లేదు. దోచుకున్నదంతా కూడా మీ కుటుంబం కోసం, మీ బిడ్డల కోసం దోచుకున్నారు. కానీ ఇవాళ మా బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేసే మోదీ కావాలని కోరుతున్నారు. కాబట్టి ఇవాళ ఓబీసీలు కూడా మీరు ఆలోచన చేయండి. 50% జనాభా ఎన్నడూ కూడా ఈ రిజర్వేషన్ ఇచ్చే పాపన పోలేదు కాంగ్రెస్ పార్టీ. మండల్ కమిషన్ వ్యతిరేకం చేసింది రాజీవ్ గాంధీ. కుల సంఘాల పెద్దల నాయకులు తెలుసుకోవాలి. ఈ కులాల పేరు మీద రిజర్వేషన్లు వస్తే ఈ దేశం కులం పేరు మీద విడిపోతుంది అంటాడు. కానీ ఇవాళ మొదటిసారిగా మోదీ గారు వచ్చిన తర్వాతనే ఇవాళ రిజర్వేషన్లు విద్యారంగంలో, ఉద్యోగాల్లో పైపెచ్చు ఇవాళ ఈ రకంగా ఈ విషయాల మీద ఈ పార్టీలు ప్రచారం చేసి ప్రజల్లో పోకుండా మొన్న ఒకడు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు గెలిచాడు. ఆ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళ నాయకులు, కార్యకర్తలు పాకిస్తాన్ జిందాబాద్ అంటారు. అంటే పాకిస్తాన్ మీద ఉన్న ప్రేమ ఈ దేశం మీద లేదంటే మీరు దేశభక్తుల, దేశద్రోహుల? మీరు గెలిచింది ఇండియాలోనా, పాకిస్తాన్లోనో? కాంగ్రెస్ పార్టీ నోరు మెదపదు. సోనియా గాంధీ మాట్లాడాడు, చర్య తీసుకోరు. ఇది మీకు దేశం పట్ల ఉన్న అభిమానం. వాడు ఇవాళ ఒకటి మాట్లాడతారు, ఒకటి డిఎంకే ఆ నాయకుడు అంటాడు, దేవుడే లేడు, రాముడే లేడు, రాముడి గుడే అవసరం లేదు, ఈ భారతదేశం దేశమే కాదు, పైపెచ్చు ఈ దేశాన్ని దక్షిణ దేశంగా దేశాన్ని విడదీయాలి. ఈ పార్టీకి ఒకసారి మతం పేరు మీద పాకిస్తాన్ విడదీశారు, మళ్ళీ ఇప్పుడు దక్షిణ ఉత్తరం అని చెప్పి. అంటే ఇవాళ మీకు ఎటువంటి అజెండా లేదు. మోదీ గారు చేస్తున్న అభివృద్ధి మీద మాట్లాడరు, లేదా మీరు చేసేటువంటి పథకాలు, వారు ఇచ్చే పథకాల్లో తప్పులు మాట్లాడరు ఏదైనా ఉంటే. కానీ ఇవాళ మీరు గ్యారెంటీలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఏ రకంగా మోసం చేస్తున్నారో, దగా చేస్తున్నారో మీ బండారం బయటపడుతున్నది. 90 రోజులు అయిపోయింది. ఇవాళ 4000 రూపాయలు ఇస్తాన్నది పతా లేదు, 2500 ఇస్తాన్నారు పతా లేదు. ఇవాళ గృహలక్ష్మి అన్నారు, 5 లక్షలు ఇస్తాం, ప్లాట్ ఇస్తామన్నారు. ఇవన్నీ ఎన్నికలు మాయమాటలు. మీరు ఇస్తామని చెప్పి మోసం చేసి బీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఓడిస్తే అదే బాటలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది, రేవంత్ రెడ్డి నడుస్తూ ఉన్నాడు. కానీ రెండు తోడు దొంగలే, ఒక గూటి పక్షులే. ఈ ఇద్దరిని కూడా అనుసంధానం చేసేది ఆ మొత్తం మజ్లిస్ పార్టీ. కానీ వీళ్ళందరూ ఏకమైపోయినారు, మోదీని ఓడించాలి. మోడీకి హటాओ, కైకిలి హటానా భయ్, కైకిలి హరానా ఎజెండా లేదు. క్యోంకి ఎందుకంటే మేము తిన్నది అవినీతిని భరిస్తలేదు. కాబట్టి మేముంటే మంచిగా దోచుకోవచ్చు, దోచుకోవడానికి ఆస్కారం లేదు.
అందుకని ఇవాళ ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలు లేదా అవినీతి పార్టీలు లేదా ఇవాళ హిందువులను అవమానపరిచి మైనార్టీలు బుజ్జగించే చర్యలు తప్పితే వాళ్ళకి రాజకీయ విధానాలు లేవు. అందుకని ఇవాళ మీరందరూ కూడా ఆలోచన చేసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయాలంటే మళ్ళీ ఇక్కడ మనం పార్లమెంట్లో బీజేపీని గెలిపించాలా, కిషన్ రెడ్డి గారిని గెలిపించాలి. కాబట్టి దయచేసి ఈ కుల సంఘాలు కూడా ఆలోచన చేయండి. ఏ పార్టీలు ఏ ప్రభుత్వాలు మాకు న్యాయం చేశాయి, ఈ వాస్తవాలు ఇవాళ చర్చకు సిద్ధం. ఇవాళ కులగణ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకు బీఆర్ఎస్ మన కులగణం చేసి ఎందుకు దాన్ని పబ్లిష్ చేయలేదు? సమగ్ర కుటుంబ సర్వే అన్నారు, ఎందుకు లెక్కలు బయట పెట్టలేదు? ఇవాళ మళ్ళీ కూని రాగాలు ఇస్తున్నారు. వీళ్ళు అంటున్నారు ఇవాళ 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇస్తామని. గతంలో 34% రిజర్వేషన్ ఉంటే దాన్ని గడ్డి కొట్టి 23% చేసింది బీఆర్ఎస్. నోరు మీద పని కాంగ్రెస్ ఇవాళ నేను 42% చేస్తా అంటారు. ఇవన్నీ కూడా ఓట్ల మరి గిమ్మిక్కులు తప్పితే ఇతరత కాదనే విషయాన్ని మీరు గమనించి ఈ బాపూర్ నగర్లో అంబర్పేటలో అందరూ కూడా ఈ యొక్క సంఘాలు ఏకమై ఒక దళిత మరి మేధావులను 2 సార్లు రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ. ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతి చేశాం మనం. కాబట్టి సామాజిక న్యాయం అంటే అన్ని వర్గాలకు అభివృద్ధిలో, పాలనలో, విద్యా ఉద్యోగ రంగాల్లో వారికి న్యాయం చేయడమే. కాబట్టి తెలంగాణలో కూడా ఏ రకంగా గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర మాదిరిగా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే కానీ మన బతుకులు బాగుపడదు. కాబట్టి ఢిల్లీ నుంచి నిధులు వస్తూ ఉంటే ఏ రకంగా కాజేస్తున్నారు, దారి మళ్ళిస్తున్నారు. అది దారి మళ్ళకుండా ఉండాలంటే ఖచ్చితంగా తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాజకీయాలు అనేకం కూడా ఈ రాష్ట్రంలో మారిపోతాయి. ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కారుకు మార్గం సుగమనవుతుంది. త్వరలోనే ఒక స్వర్ణ మరి పాలన తెలంగాణలో రాబోయే రోజులు వస్తున్నాయి. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కువ కాలం మనగడ ఈ పరిస్థితి లేదు. ఎందుకంటే వీరు చేసినటువంటి అమలుకు నోచుకొని హామీలు చేసి ప్రజలు తిరగబడే రోజులు రాబోతున్నాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్కి పట్టిన గతే కాంగ్రెస్కి పడుతుంది. కాబట్టి ఉన్నదల్లా కూడా ఇవాళ మనకు కమలం. కాబట్టి కమలం వికసించే రోజు తెలంగాణలో బీజేపీకి భవిష్యత్తు కమలానికి ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ అంబర్పేటలో మొన్న ఏదో పొరపాటు చేసి ఉండొచ్చు అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ పొరపాటు చేయకుండా దేశం కోసం మీద ఓటేసి ఆ రకంగా మోదీ గారు ప్రధానమంత్రి చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సరిదిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. గట్టిగా చెప్పండి జర అంత పెద్ద జై శ్రీరామ్, జై శ్రీరామ్. అబ్ కీ బార్ 400 पार, अब की बार, अब की बार, फिर एक बार मोदी सरकार, फिर एक बार, फिर एक बार, बार बार, बार बार. चलो चलो.